ఇక ఆఖరిగా నిర్మాత వారు మీరు ఇంత తీసుకుంటున్నారంట, ఇంతకు చేయగలరా అని ఒక్క మాట తప్ప ఎక్కువ ఏమీ అడగకుండా, ఎక్కడ మేము కూర్చుని రాస్తామంటే అక్కడ ఏర్పాట్లు చేసి పాట బాగా రావాలి, మా దర్శకుడికి సంతోషం కలగాలని చెప్పి ఎక్కువ కలగజేసుకోకుండా కేవలం కావలసినవి మాత్రమే అందించి చాలా తోడ్పడ్డారు. ఆయన అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా కూడా అద్భుతంగా వస్తుందని భావిస్తున్నాను. ఇక రామ్ గారి గురించి చెప్పాలి. ఒక నృత్య దర్శకుడిగా ఖచ్చితంగా పాటలంటే ఇష్టం ఉండొచ్చు, కానీ పాటలు తయారయ్యే ప్రక్రియను నేను కూడా చూడాలి. వాళ్ళు ఏమనుకుని పాటలు రాస్తున్నారో చేస్తున్నారో చూసి దాన్ని తెర మీద నేను చూపించాలన్న ఉత్సాహంతో ప్రతి సిట్టింగ్కి ఆయన వచ్చేవారు, పాటని విని ఆనందించేవారు. దాన్ని తెర మీద అంతకు పదించలు చేసి చూపెట్టారు. అంత కష్టపడిన వ్యక్తికి ఖచ్చితంగా విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా జీవితంలో ఒక కథ విన్న తర్వాత ఖచ్చితంగా కుటుంబానికి, స్నేహితులకి పంచుకుంటూ ఉంటాం మంచి కథ ఏదైనా వింటే. నా జీవితంలో రెండు సందర్భాల్లో వాళ్ళు కూడా ఆ థ్రిల్ మిస్ అవ్వకూడదు, ఆ సంతోషాన్ని, ఆ ఆశ్చర్యకరమైన అనుభూతిని మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నా జీవితంలో రెండు సినిమాలకు మాత్రం కథ ఇంట్లో కానీ స్నేహితులకు కానీ చెప్పలేదు. ఒకటవ కథ బాహుబలి, రెండవ కథ సహకుటుంబనం. వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అన్న ప్రశ్నకి 2 సంవత్సరాలకు ముందే మాకు సమాధానం తెలిసిన, అది కుటుంబ సభ్యులకి సైతం ఆ ఆశ్చర్యాన్ని, అనుభూతిని మిగల్చాలన్న ఉద్దేశంతో చెప్పలేదు. అలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన అనుభూతులు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఆస్వాదిస్తారని, ఈరోజు ఈ హాల్ ఎలా నిండిందో ఇంతకు 2 ప్రతి హాలు డిసెంబర్ 12 నుంచి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా భద్రం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.